ప్రసారం చేస్తోంది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. హైదరాబాద్ లో పేదల ఆసుపత్రులైన ఉస్మానియా, గాంధీ, ఫీవర్ హాస్పిటల్స్ కు ఓపీ తాకిడి విపరీతంగా పెరుగుతుంది. నగరంలో ఓపీ సంఖ్య రోజురోజుకు రెట్టింపవుతోంది. డెంగ్యూ కేసులు ఈసారి అవుట్ బ్రేక్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. నీలోఫర్లో ఒకే బెడ్ పై 3 పేషెంట్లకు ట్రీట్మెంట్ అందిస్తున్న వైనాన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకొచ్చింది. అలాగే నిన్న గాంధీ ఆసుపత్రిలో పేషెంట్ల తాకిడి, సర్కార్ ఆసుపత్రిలో మందుల కొరతపై వరుస కథనాలు ప్రసారం చేసింది. దీంతో ఈ రోజు గాంధీ హాస్పిటల్ను సందర్శించారు వైద్యాధికారులు. ఓపీ ఇన్ పేషెంట్లతో మాట్లాడారు. జ్వరాలపై అక్కడే వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, రాష్ట్రంలో విష జ్వరాలు రోజు రోజుకి రెట్టింపవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. డెంగ్యూ కేసులు, సీజనల్ వ్యాధులతోటి రోగులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత నెల రోజులుగా ఈ కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి వైద్యులకు సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, మందుల కొరత విషయంలో కావచ్చు, ఎటువంటి ముందు చూపు లేకపోవడంతో ఈ కేసులు పెరుగుతున్నాయని చెప్పేసి రోగులందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ కథనాలని, వరుస కథనాలని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వరుసగా ప్రచారం చేసింది. నీలోఫర్ హాస్పిటల్ విషయంలో కావచ్చు, అలాగే నిన్న గాంధీ హాస్పిటల్ విషయంలో కావచ్చు, పూర్తిగా ఈ కథనాలు ప్రసారం చేయడంతో అటు రేవంత్ రెడ్డి ఆదేశాలతోటి నిన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఒక సమీక్ష నిర్వహించారు. వైద్యాధికారులతో కావచ్చు, డిహెచ్, డిఎంఈ, అలాగే వైద్య విధాన కమిషనర్ అజయ్ తోటి కూడా పూర్తిగా ఈ సమీక్ష నిర్వహించి గాంధీ హాస్పిటల్లో మందుల కొరత మీద ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా అటు వైద్యారోగ్య శాఖ మంత్రి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం కమిషనర్ ఆధ్వర్యంలో పూర్తిగా వైద్యాధికారులు, ఉన్నతాధికారులు అందరూ కూడా గాంధీ హాస్పిటల్ని సందర్శించారు. ముఖ్యంగా వైద్య సేవలు అందుతున్నటువంటి విషయంలో కావచ్చు, వైద్యులు లేకపోవడంతో ఓపీ పేషెంట్స్ కూడా రెట్టింపవుతున్న విషయంలో కావచ్చు, మందుల కొరత, మందులు కౌంటర్లో దొరకట్లేదు. దాదాపుగా ప్రైవేట్ మెడికల్ షాప్స్కి వెళ్లాల్సి వస్తుంది, జేబులంతా కూడా గొల్ల చేసుకోవాల్సి వస్తుందని చెప్పేసి రోగులు చెప్తున్న పరిస్థితులను కూడా పూర్తిగా సమీక్షించారు. సో ఈ నేపథ్యంలోనే రోగులకు అందుతున్న మెడిసిన్ విషయంలో చాలా గ్యాప్ ఉంది, మందుల సరఫరా సరిగా లేదని చెప్పేసి కూడా చాలా మంది రోగులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. అలాగే రక్త పరీక్షల విషయంలో కావచ్చు, అలాగే ఈసీజీ ఎక్కువ, 2D ఎక్కువకు సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రక్త పరీక్షల్లోని ముఖ్యంగా ల్యాబ్కి బయట పంపిస్తున్నారు, వైద్యులే బయటకు పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే రోగులంతా కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సో ఈ నేపథ్యంలోనే వీరన్నింటినీ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాము, ఈ పరిస్థితిని సమీక్షిస్తామని చెప్పేసి కూడా ఉన్నతాధికారులు రోగులతో మాట్లాడారు. అలాగే సూపరింటెండెంట్ కూడా ఈ విషయంపై ఎలాంటి వైద్య సేవలు అందుతున్నాయి, వైద్యులు ఎందుకు అందుబాటులో ఉండట్లేదని చెప్పేసి కూడా సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా ట్రాన్స్ఫర్స్ తర్వాత, జనరల్ ట్రాన్స్ఫర్స్ తర్వాత పూర్తిగా కూడా వైద్యులు, పీజీలు కావచ్చు, అందరూ అందుబాటులో లేదు. పూర్తిగా కూడా బయట జిల్లాలకు వైద్యులు వెళ్లడంతో సూపరింటెండెంట్ రాజారావు వెళ్ళిపోయిన తర్వాత కూడా పూర్తిగా కూడా కొంత మేర పాలన సంఘటనలో కొంత వెనకబడిపోయిన సంగతి కూడా వాళ్ళు ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఫీవర్ హాస్పిటల్లో కావచ్చు, ఉస్మానియాలో కావచ్చు, అలాగే గాంధీ హాస్పిటల్లో కావచ్చు, ఓపీల సంఖ్య మాత్రం రెట్టింపు అవుతా ఉంది. సో మందుల విషయంలో కావచ్చు, రోగుల అందుతున్న విషయంలో కావచ్చు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలు తేవడంతో రోగులందరూ కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కృతజ్ఞతలు చెప్తున్నారు. ముఖ్యంగా టీం అంతా కూడా డిహెచ్ ఆధ్వర్యంలోనే పూర్తిగా సీజనల్ వ్యాధులకు సంబంధించి ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టాలని చెప్పేసి కూడా ఈ నేపథ్యంలో ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో పూర్తిగా ఎక్కడెక్కడైతే కేసుల సంఖ్య పెరుగుతూ ఉన్నాయో, సో కమాండ్ కంట్రోల్తో అనుసంధానం చేసుకుని అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఈ నేపథ్యంలోనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా సూచించినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద అయితే గ్రౌండ్ లెవెల్లో కొంత క్లారిటీ అయితే వచ్చింది. మందుల కొరత అయితే ఉన్నట్టుగా స్పష్టంగా కూడా వైద్యాధికారుల దృష్టికి రోగులు తేవడంతో మా కష్టాలన్నింటినీ కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలతోటి సో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కూడా వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. లక్ష్మీదుర్గ. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.